ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని. విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు, అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్. అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా, హృదయలోపల సాంగ్ పడుతుందా ఎక్కడన్నా? నువ్వు చెప్పు, నీకే ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు, పెట్టకపోతే ఇప్పుడు అడుగు, నేను ఇప్పిస్తా టికెట్ నీకు. హృదయ లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి, లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయిన ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు. దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అని అందరూ మాకు సలహా ఇస్తున్నారు. ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో, కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు ఈ మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయిని తీసుకొచ్చి అంతమందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, యూ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ నాకు ఎప్పుడు రివ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటికి కూడా. అందరూ చాలా ఆర్గానిక్గా చేశారు. ఆమె నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని క్లియర్గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్గా అనిపించింది వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు. ఎందుకంటే మాకు అవి అనిపించింది కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.